హాయ్ వెల్కమ్ బ్యాక్. కెమిస్ట్రీ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయాలని స్ట్రగుల్ అవుతున్నారా? డోంట్ వరీ, కరెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఏంటంటే ఫిజిక్స్ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలా ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లాగే గెస్ట్ పేపర్స్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి జాగ్రత్తగా ఇక్కడ కనిపిస్తుంది కదా యొక్క టైం లైన్ ని ఫాలో అవుతూ మీరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్ గా మీరైతే ఫాలో అనేది అవ్వచ్చు అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా. సో దీన్ని అయితే చూడండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇవైతే చూసుకోండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇవన్నీ మీరు చూసుకొని మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ ఫిజిక్స్ ఎగ్జామ్ లో కొద్దిగా చూసుకోండి. ఫార్ములాస్ అండ్ ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితేనే మీరు మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే నేను స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని కూడా మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇవైతే మీకు ఇంకా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో దాని నుంచి నేను ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు గెస్ట్ పేపర్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశాను. సో దాని నుంచి ఏవైతే గెస్ట్ పేపర్స్ ఇస్తున్నానో ఇక్కడ చూసినట్టయితే గెస్ట్ పేపర్ 1, గెస్ట్ పేపర్ 2 అలాగే గెస్ట్ పేపర్ 3 అయితే ఇచ్చాను అనమాట. సో ఇక గెస్ట్ పేపర్స్ కూడా చూసుకోండి. మెయిన్ ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో దీన్ని మీరు కొద్దిగా చూసుకొని మీరు కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలి లేదంటే ఇన్నోట్ నేను చదవలేను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ యొక్క జస్ట్ పాస్ మెటీరియల్ అనేది చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే అంటే యాక్చువల్లీ ఈ యొక్క పీడిఎఫ్ అన్నది ఎవరైతే బ్యాక్ బెంచర్స్ లేదంటే ఎవరైతే అట్లీస్ట్ ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని నేను చదవలేను అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఈ యొక్క పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దాని నుంచి ఈ యొక్క పీడిఎఫ్ అన్నది అట్లీస్ట్ ఈ యొక్క పీడిఎఫ్ అన్నది మీరైతే చూసుకొని కొద్దిగా మంచిగా ప్రిపేర్ అనేది అయినట్లయితే మీకు నెక్స్ట్ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాసే పని కూడా లేకుండా మీరైతే మంచిగా పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి కొద్దిగా ఫాస్ట్ గా పెట్టాను కదా, కొద్దిగా స్లోగా పెట్టేసుకొని అంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఫాస్ట్ గా స్కోర్ చేశాను కదా. సో 3 డాట్స్ ని క్లిక్ చేసి మీరైతే వీడియోని స్లోగా పెట్టుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అలాగే అందులో చాలా ఉన్నాయి, లేదంటే నాకు జస్ట్ పాస్ కాదు ఇంకా కొద్దిగా మంచిగా ఉండాలి బట్ నేను 60 మార్క్స్ స్కోర్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యాక్చువల్లీ ఇదైతే బ్లూ ప్రింట్ అంటే మీకు ఏ క్వశ్చన్ నుంచి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఎలా వస్తాయి అన్నది అయితే ఇక్కడైతే ఉంది. సో ఇక్కడైతే మీకు అంటే ఫస్ట్ మోడల్ పేపర్ అనేది ఇచ్చేసి మీకు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ మీకు ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ అయితే ఇచ్చడం అయితే జరిగింది అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని కూడా మీరైతే చూసుకోండి. అండ్ అలాగే గెస్ట్ పేపర్స్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవైతే గెస్ట్ పేపర్స్ అనమాట. సో మీకైతే ఇక్కడ ప్రతి ఒక్కటి గెస్ట్ పేపర్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ కోసం మీకైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూపిస్తున్నాను. ఇక స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి అంటే టైం ని సేవ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ అనేది ఎలా రాయాలన్నది మీకు కొద్దిగా ప్యాటర్న్ అండ్ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. సో దాని నుంచి ఇది స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోండి గైస్. ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూపిస్తున్నాను కదా, సో దీని అయితే చూసుకోండి. యాక్చువల్లీ దీన్ని ఎలా చూసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 12th క్వశ్చన్ కి ఫార్ములా అనేది వేసి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ ని మీరు రాసినట్లయితే ఇక్కడ మనకైతే మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఫార్ములా అనేది వేసినందుకు 1 మార్క్, అట్లాగే ఫార్ములాని ఇక్కడ ఫిల్ చేసినందుకు 2 మార్క్స్, అలాగే కంక్లూజన్ అంటే ఆన్సర్ అనేది రాసినందుకు 1 మార్క్. సో ఇలాగైతే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో మీరు ఇలాగైతే రాసినట్టయితే మీరు మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా మెయిన్ మ్యాథ్ ఒక్కటి ఉంటే మీకైతే మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ఇచ్చేస్తారు. సో ఇక్కడైతే అంటే లైక్ 1 మార్క్ తగ్గించడం లేదంటే హాఫ్ మార్క్ తగ్గించడం, సో నీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది బాగలేదు అనేసి కొద్దిగా మార్క్స్ అనేది తక్కువ వేయడం, సో ఇలాగైతే ఉండదు అనమాట. సో మీరు దాని నుంచి కొద్దిగా మెయిన్ మ్యాథ్ ఒకటి రాస్తే సరిపోద్ది. అంటే అన్నెసరీ మ్యాథ్ ఏవైతే ఉన్నాయో సో అది ఇది అనేది సోది రాయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాయింట్స్ ఒకటి మీరు రాసినట్లయితే చాలు. అండ్ ఎగ్జామ్ వెయిటేజ్ కి సంబంధించి నేను అప్డేట్ చూపించేశాను కదా. సో ఎగ్జామ్ వెయిటేజ్ లో చూసుకున్నట్లయితే ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లైక్ అంటే మీకు అంటే టోటల్ 12 లెసన్స్ ఉన్నాయి అండ్
2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అండ్ టోటల్ అంటే ఏ లెసన్ లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, టోటల్ ఎన్ని మార్క్స్ వస్తాయి, అలా మీరు యొక్క వెయిటేజ్ ని చూసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th యూనిట్ చూసుకున్నట్లయితే 2 మార్క్స్ ఒక క్వశ్చన్, అట్లాగే 4 మార్క్స్ ఒక క్వశ్చన్ అండ్ 8 మార్క్స్ అయితే అసలు రాదు. అండ్ 6th లెసన్ లో చూసుకున్నట్లయితే 2 మార్క్స్ 2 క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ 1 క్వశ్చన్, సో టోటల్ 12 మార్క్స్. సో ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క వెయిటేజ్ ని స్క్రీన్ షాట్ అనేది తీసుకొని యొక్క వెయిటేజ్ ని మీరు ఫాలో అవుతూ మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది అయినట్లయితే మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే సూపర్ 60 అనేది చూసుకున్నట్లయితే మీరు కంపల్సరీగా 60 మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా దాన్ని చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఏ పేపర్ లో ఏది ఉంది అన్నది. సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉన్నాయి. సో దాని నుంచి ఇవన్నీ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేసుకోండి. ఇదైతే యాక్చువల్లీ మెటీరియల్ అనమాట. సో దాని నుంచి ఇదంతా మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది. అండ్ ఇదైతే తక్కువ టైంలో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మెటీరియల్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ కవర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇంకా ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఫైనల్ టచ్. సో ఫైనల్ టచ్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఈ యొక్క ఫైనల్ టచ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ పేపర్స్, అలాగే మెటీరియల్ అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే కవర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫైనల్ గా మీరు యొక్క ఫైనల్ టచ్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే చాలు. సో ఇక ఫైనల్ టచ్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, సో ఇక ఫైనల్ టచ్ లో మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇక ఫైనల్ టచ్ అనేది చూసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇక ఫైనల్ టచ్ అనేది మీ టైం ని సేవ్ చేసి తక్కువ టైంలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే ఎంతగానో హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఈ ఫైనల్ టచ్ అనేది 200 రూపీస్, బట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం జస్ట్ 49 రూపీస్ కే ఇందులో అన్ని చూడవచ్చు. సో వెయిట్ చేయకుండా ఇక్కడ పే చేసి, లేదంటే డిస్క్రిప్షన్ లో లేదంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో వెయిట్ చేయకుండా వాట్సాప్ లో మెసేజ్ అనేది చేయండి. ఇదైతే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జిమ్ ఎడ్యుకేషన్. అండ్ ఈ వీడియో అనేది మీకు యూజ్ అయిందనేసి అనుకుంటున్నాను. సో నేను ఏవైతే ప్రొవైడ్ చేసానో అవన్నీ చూసుకోండి. కంపల్సరీగా మీరైతే 60 మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇవన్నీ మీరు మంచిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్స్ అని నేను మీకు సెండ్ చేస్తాను. సో కంపల్సరీగా మీరు 60 మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదైతే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జిమ్ ఎడ్యుకేషన్.